దళితులకు కీలకమైన పదవులు కట్టబెట్టిన ఘనత సీఎం వైఎస్ జగన్దేనన్నారు రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు. దళితులను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని ఆయన మండిపడ్డారు. తనకు రాజ్యసభ సీటు ఇచ్చిన సీఎం వైఎస్ జగన్కు జీవితాంతం రుణపడి ఉంటానంటున్న గొల్ల బాబురావుతో మా కరెస్పాండెంట్ నాయుడు ఫేస్ టు ఫేస్. రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా విశాఖ ఎయిర్పోర్ట్కు గొల్లబాబురావు చేరుకున్నారు. ఆయనకి పెద్ద ఎత్తున అభిమానులు, నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇవ్వడంపై మనతో మాట్లాడేందుకు గొల్లబాబురావు గారు. సార్ చెప్పండి సార్, ఒక దళితుడికి రాజ్యసభ కట్టబెట్టడం అంటే ఏ విధంగా చూస్తారు? నేను నిజంగా రాష్ట్రంలో గత 20-25 సంవత్సరాల నుంచి నిజంగా ఏ పార్టీ కూడా మాలాంటి దళితులకి రాజ్యసభ పంపించేటువంటి అవకాశమే లభించలేదు. కేవలం మా గౌరవ ముఖ్యమంత్రి పేదల పెన్నిది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిజమైనటువంటి నాయకుడు, నిజమైనటువంటి ఆశ, నిజమైనటువంటి జీవం పోసినటువంటి మహానుభావుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నాలాంటి వ్యక్తిని రాజ్యసభకు పంపించడం ద్వారా ఆయన అనేక నిజంగా సమాజానికి ఎన్నో ఒక సంకేతాలు ఇస్తున్నారు. నేను మాట తప్పను మడం తిప్పనటువంటి మాటకి ఆయన అర్థం చేకూర్చారు. ఇది నాకు ఇచ్చినటువంటి పదవి కాదు. ఈ పదవి నిజంగా మా దళితులందరికీ కూడా నేనున్నాను, మా దళితులందరికీ కూడా వారి యొక్క రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా నేను చూసుకుంటానని చెప్పడంలో ఈ పదవి ఇవ్వటం ద్వారా ఒక అర్థం చేకూర్చారు. సార్, గతంలో చంద్రబాబు నాయుడు దళితులకి రాజ్యసభ ఇస్తామని చెప్పి మోసం చేస్తే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అడగకుండా దళితులకి రాజ్యసభ ఇచ్చారు. ఇద్దరికి ఉన్న తేడా ఏ విధంగా? పులిని చూసి నక్క వాత పెట్టుకుంటుందట. జగన్ గారిని చూసి ఈ రోజున చంద్రబాబు గారు వాత పెట్టుకుంటాం తప్ప ఆయన చేయగలిగింది ఏమీ లేదు. నిజం ఒక మాట చెప్తా. వర్ల రామయ్య అనేటువంటి మా యొక్క దళిత నాయకుడికి ఎంత పరాభవం చేశాడో మనందరికీ తెలుసు. నిజంగా ఈ రోజున ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎన్ని రకాల కష్టాలు వచ్చినా ఆయన చెప్పిన మాట మీద నన్ను రాజ్యసభ పంపించడంలో ఆయన గొప్పతనం, ఆయన పేద వర్గాల మీద ఉన్నటువంటి నిజమైన ప్రేమ, అభిమానం అన్నిటికన్నా మించి నిజంగా మాకు ఎవరైనా మా ఇలవేలుపు ఉన్నారంటే ప్రస్తుత సమాజంలో కేవలం ఒక్క జగన్ గారు ఒక్కరేని చెప్పి నేను ఘంటాపదంగా చెప్తున్నాను. రాజ్యసభలో కూర్చోబెట్టిన గొల్లబాబురావు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.